వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సాధారణ భక్తులకు ఉన్నత ప్రమాణాలతో వసతి 752 కోట్లతో 6282 గదుల పునర్నిర్మాణం. 4000 కోట్ల దేశం దాటించేశారు. లిక్కర్ స్కామ్పై లోక్సభలో బాంబు పేల్చిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. నేడు గుజరాత్ పంజాబ్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభం. నా ఆదాయ మార్గం సినిమానే, ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్. తిరుమలలో వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఉన్నత ప్రమాణాలతో వసతి కల్పించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు తెలిపారు. 752 కోట్లతో 6282 గదుల పునర్నిర్మాణం, మరమ్మతులకు పాలక మండలి ఆమోదించినట్లు చెప్పారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు రాకుండా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ఉదయం 5:30 మార్చడంపై అధ్యయనం చేస్తున్నాం. శ్రీనివాస సేవా సమితి అనే సంస్థ టీటీడీలో ఆహార పదార్థాల తయారీకి సరుకులు అందజేస్తామంటూ నాసిరకమైనవి పంపిస్తోంది. ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాం. వారికి దర్శనాలకు గతంలో ఇచ్చిన 25,500 కూపన్లు రద్దు చేస్తున్నామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తిరుమల తిరుపతి దేవస్థానం 5,258.68 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ధర్మకర్తల మండలి ఆమోదించింది. గత ఏడాది కంటే ఇది 78.83 కోట్లు అదనం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో మద్యం వ్యాపారంలో ఢిల్లీని మించిన కుంభకోణం జరిగిందని టీడీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు. ఏపీ కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ స్కామ్ నీటి బుట్టంతే అని వ్యాఖ్యానించారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని పేర్కొన్నారు. ఇవి కాకుండా మరో 4,000 కోట్లను బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు ఆరోపించారు. ఇందులో హైదరాబాద్కు చెందిన ఓ మౌలిక వసతుల కంపెనీ పేరుతో ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు దుబాయ్కి తరలించారని ధ్వజమెత్తారు. ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీకృష్ణదేవరాయలు. You all know when you talk about Andhra Pradesh, the first thing that comes to anyone's mind in this house and everywhere is they all talk about the big budgeted movies of Andhra Pradesh. You talk about Bahubali, you talk about RRR, you talk about Pushpa. They all collected 1,700 crores, 1,800 crores, 2,000 crores. Huge amounts they have collected. But ma'am, I want to put across a story in this house which has much more value, much more collections that have happened within the last 5 years in the state of Andhra Pradesh, ma'am. This you must have heard about Delhi liquor scam. Whatever you heard about Delhi liquor scam, whatever you heard about the numbers in the Delhi liquor scam, when you compare with what has happened in Andhra Pradesh, it's just peanuts. The repercussions are seen in the parliament. There's a MP in the Rajya Sabha who has resigned from his post before his term has ended, even though he has 3.5 years of term, 4 years of term left. Even then he has resigned and said, I'm quitting politics. It's because of this liquor scam that has happened in Andhra Pradesh, ma'am. This liquor scam is just like how the movie, how this RRR movie is there, how Pushpa movie is there, where there's a production and also distribution. Even for the liquor scam also there's a production and distribution happen. IPL 2025లో భాగంగా నేడు గుజరాత్, పంజాబ్ తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లు 5 సార్లు మాత్రమే తలపడ్డాయి. ఇందులో జీటీ 3, పీబీకేఎస్ 2 మ్యాచ్లో విజయం సాధించాయి. జీటీకి శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉండగా పంజాబ్కు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నారు. ఈ మ్యాచ్లో ఎవరు విజేత అవుతారో కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ సినీ రంగంలో కొనసాగుతారా, వరుస సినిమాలు చేస్తారా అనే అభిమానులు కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి మాట్లాడారు పవన్. డబ్బు అవసరం ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటానన్నారు. నేను ఎంతోమంది యోగులు, సిద్ధులను చూసి స్ఫూర్తి పొందుతూ ఉంటాను. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. నేను సంపద కూడబెట్టుకోలేదు. సినిమా నిర్మాణ రంగంలోనూ భాగం కాను. ఎలాంటి వ్యాపారాలు లేవు. నాకు ఉన్న ఆదాయ మార్గం నటనే. నేను సినిమాలు చేస్తున్నంత వరకు వాటికి న్యాయం చేయాలి. అలాగే నాకు డబ్బు అవసరం ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటాను. అయితే పరిపాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా నటిస్తాను అని పవన్ క్లారిటీ ఇచ్చారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.